బల్దియా ఎన్నికల వేళ పాత బస్తీలో ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రత్యర్థి పార్టీల నేతలు కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి స్వల్ప గాయమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నివాసంతో పాటు అక్కడే ఉన్న ఆయన కుమారుడు ఆజం అలీపై దాడికి యత్నించారు. మలక్పేట ఎమ్మెల్యే బలాలా ప్రోద్బలంతోనే అంతా జరిగిందన్న ఫిర్యాదుపై పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, తెరాస నాయకులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఎంఐఎం కార్యకర్తల బరితెగింపు చర్యలతో పాత బస్తీ రణరంగాన్ని తలపించింది. పాతబస్తీ శాలిబండ ఖిల్వార్ట్ వద్ద ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం భౌతిక దాడులకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రిని, పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలిసి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులతో కలిసి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గౌస్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ అక్కడికి చేరుకోగా ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. వారి దాడిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి స్వల్ప గాయమైంది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తమైనందున పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎంఐఎం కార్యకర్తల దాడిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ అండతో ఎంఐఎం రెచ్చిపోయిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. సరే, ఇప్పుడు దాడి జరిగింది ఒక ఇన్సిడెంట్ అయితే అది మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు, కానీ మా మీద వ్యక్తిగతంగా ఏమైనా పర్లేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. డిమాండ్ ఏంటంటే అసలు ఎలక్షన్లు ఈ ఫార్స్గా ఎందుకు నిర్వహించాలి? ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఇంట్లో కూర్చొని కార్పొరేటర్ పేర్లు రాసుకుంటే అయిపోయేది కదా. ఇది ప్రజలు ఇబ్బంది పెట్టి ప్రజల్ని దోచుకున్న సొమ్మంతా ప్రచారానికి వాడుకొని ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకొని భౌతిక దాడులకు దిగి కాంటెస్టింగ్ అరెస్ట్ చేయించి ఎలక్షన్ కమిషనర్ ఒక కంప్లీట్ టీఆర్ఎస్ ఏజెంట్గా, ఎంఐఎం ఏజెంట్గా పనిచేస్తున్నాడు. పోలీసులు పక్షపాతం పనిచేస్తున్నారు. ఇదంతా ఎందుకు ఈ ప్రక్రియ? ఆజంపురాలోని మహమూద్ అలీ ఇంటిపైన ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమారుడు ఆజం అలీ పైన దాడికి యత్నించారు. మలక్పేట ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా అనుచరులు దాడికి యత్నించినట్లు తెరాస నేతలు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. మహమూద్ అలీ ఇంటిపై దాడికి పాల్పడిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని మహమూద్ అలీ నివాసానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. లంగర్ హౌస్ వద్ద ఎంఐఎం, భాజపా కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ దాడిలో భాజపా కార్యకర్త తలకు గాయమైంది.